మీరు ఎప్పుడైనా ఒక నగరం సముద్రంలో మునిగిపోయిందని విన్నారా? ఒక మహానగరం శ్రీకృష్ణుడి మేధస్సుతో నిర్మితమై వైభవంతో కలకలలాడి తర్వాత సముద్రం కింద దాగిపోయిందని నమ్మగలరా? ఇక్కడే ఉంది రహస్యాలతో నిండిన ద్వారక కథ. మరణాంతరం పుట్టిన ప్రతీకారం. కంసుడి మరణంతో మధుర ప్రజలు ఉపశమనం పొందినట్టు కనిపించిన జరాసంధుడు ప్రతీకారమే పట్టుదలగా మధురపై దాడులు మొదలుపెట్టాడు. ఈ దాడుల కారణంగా ప్రజల జీవితం కష్టాల్లో పడింది. అప్పుడే శ్రీకృష్ణుడు చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకున్నాడు. సముద్రం మధ్యలో ఒక నూతన నగరాన్ని నిర్మించి ప్రజల భవిష్యత్తును కాపాడాలని సంకల్పించాడు. సముద్రంలో అద్భుత నగర నిర్మాణం. సముద్రుడి అనుమతితో 12 యోజనాల భూమిని పొందిన శ్రీకృష్ణుడు ద్వారక నగరాన్ని నిర్మించాడు. ఇది కేవలం ఒక నగరం కాదు, అందమైన ఉద్యానవనాలతో అది ఒక అద్భుతం. ఈ నగరం వ్యాపార, రాజనీతి మరియు సాంస్కృతిక కేంద్రంగా నిలిచింది. ప్రజలందరికీ ఆశ్రయం ఇచ్చింది. అద్భుతమైన రాజమార్గాలు, మణిమాణికలతో తీర్చిదిద్దిన మహారాజ భవనం. ఇందులో ప్రతి కోణం విశేషమే. గాంధారి శాపం మరియు యాదవుల శాపాంతం. కురుక్షేత్ర యుద్ధం అనంతరం గాంధారి కౌరవుల మరణంపై పుట్టిన ఆవేదనతో యాదవ వంశంపై శాపం ఇచ్చింది. మీ వంశం నాశనం అవుతుందని. ఈ శాపం యాదవుల భవిష్యత్తుపై నల్లని మేఘాల్లా పరిసరమైంది. అదేవిధంగా మునుల ఆగ్రహం కూడా వారి దౌర్భాగ్యానికి కారణమైంది. ఆత్మగౌరవం పెరిగిన యాదవులు పరస్పరం కలిగించుకొని ఒకరినొకరు నాశనం చేసుకున్నారు. చివరకు గాంధారి శాపం నిజమైంది. యాదవులు విధ్వంసం చెందగా ద్వారక నగరం సముద్రం కింద మునిగిపోయింది. ఇది ద్వారక మహా విపత్తుకు పునాది. విప్పబడిన చరిత్ర. సముద్రం కింద దాగి ఉన్న ఈ నగర ఆనవాళ్లు 2500 సంవత్సరాల తర్వాత అరేబియా సముద్రంలో బయటపడ్డాయి. పురాతనంలో చెప్పిన ద్వారక నగరానికి ఇవి అచ్చం సరిపోలుతాయి. 1983లో డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో ప్రారంభమైన పరిశోధనలు ద్వారకా పురాతనలను ప్రపంచానికి తెలియజేశాయి. 2001 నుండి 2004 వరకు జరిగిన మరింత లోతైన అన్వేషణలు నగరాన్ని చరిత్రలో ప్రత్యేకంగా నిలిపాయి. ఇది కేవలం పురాణం కాదు, చరిత్రగా వెలుగొందిన ఒక మహానగరం. మరి ఈ నగరం వెనుక ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయా? భవిష్యత్తులో మనం ఈ అద్భుతాన్ని మరింత క్లుప్తంగా తెలుసుకోగలమా? ద్వారక మహత్వంపై మీ అభిప్రాయం తెలియజేయండి.